మీ ఫ్రెండ్స్ రైతులకు నమస్కారం. ఈ సీజన్లో లాస్ట్ రెడ్ పనస అండి ఇది. ఈ సీజన్లో కాసిన కాయలో ఆఖరికాయ అనమాట అండి ఇది. బాగా పనసలో కొత్తగా 5 రకాలు వచ్చినాయండి. 5 రకాలు కూడా రైతు వారీగా మంచి రకాలు. మనకి పనసకాయ అంటే చాలా మంచి ప్రకృతి ఇచ్చే ఆహారాల్లో ఎటువంటి ఎరువులు మందులు లేకుండా పెరిగేది. వైల్డ్ వెరైటీ, అడవిలోను కొండ జాతుల్లో మెట్ట భూముల్లోనూ బాగా ట్రైబల్ ఏరియాలో గట్ట బాగా విరివిగా పెంచుతారు. కాబట్టి ఏదైనా కొంచెం హార్ట్ ల్యాండ్లో ఉన్నవాళ్ళు గట్ట ఒక 2 ఏళ్ళు కష్టపడి మొక్కను బతికించుకుంటే ఈ పనస కూడా మంచి ఆదాయాన్ని ఇద్దండి. అలాగే టెంబర్కి కూడా వుడ్ పని చేద్ది ఇది. ఒక 20-25 ఏళ్ళ తర్వాత చెట్లు కొన్నాళ్ళకి అలా 2 రకాలుగా ఉపయోగపడింది ఇది. టెంబర్ వుడ్ ప్లస్ క్రాప్ కూడా వస్తుంది. కాబట్టి ఈ కొత్త రకాల పనసలను ఎంచుకొని తోటలు వేసుకున్న వాళ్ళు వేసుకోండి, మంచిదే. రెడ్ ఒకటి అండి, J33 ఒకటి అండి, సీడ్లెస్ ఒకటి, వైట్ జాక్ ఒకటి, వియత్నాం సూపర్ ఎర్లీ ఒకటి, థాయ్ ఎల్లో జాక్ ఒకటి, ఇలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా నేను 1 ఎకరం 1/2 ఎకరం భూమి ఉన్నవాళ్ళు, కొంచెం రాళ్ళ భూమి, మెట్ట భూమి, నీరు తక్కువ ఉన్న భూమి ఉంటే ఈ వర్షకాలం వేసుకుని జాగ్రత్తగా బతికించుకొని కాపాడుకుంటే బాగుంటాయి. ఇటువంటి లేటెస్ట్ కలర్లు అయితే మీకు జనం కూడా బాగా లైక్ చేస్తారు, ఇష్టపడతారు. కాబట్టి ఈ రెడ్ పనసను కూడా తోటలుగా వేసుకోండి, మంచి రకం ఉన్నాయి కూడా. ఈ మధ్య J33 వచ్చిందండి, ఎక్సలెంట్ రకం అండి అది. ఇంకా ఎక్కడ మనకి కాయలు కాయక పంట చూడక అందరూ అపోహతో ఉన్నారు. ఇప్పటికి ఆల్రెడీ వియత్నాం సూపర్ ఎర్లీ ఇచ్చాం, చాలామంది దగ్గర కాయలు కాస్తున్నాయి. అది కూరకి పండుకి చిన్న కాయలు, ఫ్యామిలీ పనస అండి అది. ఇవి కూడా మినిమం సైజ్ వస్తే బాగుంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పనస తోటలను కూడా బాగా పెంచండి. 0 మెయింటెనెన్స్. ఫస్ట్ 2-3 ఏళ్ళు కష్టపడి చెట్లు పెంచుకుని బతికించుకుంటే భూమిలో, తర్వాత రాబోయే రోజుల్లో అంతా కూడా మీకు పెద్ద మెయింటెనెన్స్ ఏముండదండి. సీజన్ వైజ్గా పంట తీసుకోవచ్చు. ఇక మనకి మే నెల నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఆగస్ట్ నెలాఖరు వరకు కూడా ఇక ఈ కాయలండి లాస్ట్ కాయ ఇది పనసకాయ. ఇలా వస్తాయి వెనక ముందు. ఇది సప్తగిరి నర్సరీ, రాజమండ్రి రూరల్ బుర్లంక. మా దగ్గర మొక్కలు అందుబాటులో ఉన్నాయండి. మీకు రైతు వారీగా కావాలితే రైతు వారీగా మాకు ఎక్కువ కావాలితే బుక్ చేసుకోండి, ట్రక్కుల్లో వేసి పంపించి ఏర్పాటు చేస్తాం. 5-10 మొక్కలు, 20 మొక్కలు, 30 మొక్కలు కావాలంటే రైతు వారీగా పంపిస్తామండి. అవి మీ ఊరు బస్ స్టాండ్కి ANL సర్వీస్లో పార్సిల్ చేసి పంపుతాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా ఫోన్ నెంబర్లు వీడియో కింద 2 ఫోన్ నెంబర్లు పెడతాం, వాటిని సంప్రదించి ఈ మొక్కలు మీరు కొనుక్కోవచ్చు.